ఓకే இது நமக்கு இருக்கு லாஸ்ட்ல కూడా దీన్ని మామూలు కూడా బాగా తయారు చేయడం యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేయాలి అలా కరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసి వైఫై కనెక్ట్ ఉంటుందన్నా వాటర్ నుంచి வெற்றி உள்ளே போயிட்டு தண்ணியில் போயிட்டு பார்க்குறாங்க இருக்காங்க அவங்க கூப்பிட்டு வந்து பார்த்தா கிடைக்கும் ఒకసారి there are two type of lifting, sir. One is the approach channel, we dump the material to deep location. See, yes, sir. This is phase 1. Yes, but original plan 90 birds కావాలి. Yes. ఎక్కడ అనుకుంటున్నారు స్టెప్? And LPG births also, we have 2 births. Further, there will be one more breakwater in for the north breakwater, so which will cover another 2 kilometers. And the length of the channel also. What type of stuff? Second thing, what is the నెట్టుకునేటప్పుడు కొంచెం దూరంగా అది సెక్యూర్ ఉండదు ప్లేస్ తెలియకుండా బాబు బాబు పాపం లేదు నడవచ్చు బార్డర్లో దుబాయ్ ఎత్తిరా ఈత కూడా స్విమ్మింగ్ కొంచెం మీరు పక్కరండి పక్కరండి దాని మీద కుప్పొచ్చు పెట్టగా రాగండి 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 వెనక్కి తిరిగితే నేను తల తిప్పినాడు సార్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ సార్ జనార్దన్ రెడ్డి గారు సార్ రండి సార్ నాగేశ్వరరావు కొద్దిగా జరగండి ఓకే మేము ఇక్కడ చెప్తే అరేంజ్మెంట్స్ ఏదైతే ఈ రామాయపట్నం పోర్టు తెలుగు ప్రజల చిరకాల వాంఛ కోరికది. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2019లో
ఈ ప్రాంత యొక్క ప్రజల చిరకాల కాంక్ష తీర్చాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకారం 2019లో శ్రీకారం చుట్టడం జరిగింది. మొత్తంగా ఈ రామాయపట్నం నిర్మాణం పూర్తి నిర్మాణం అంచనా విలువ వచ్చేసి 4,929 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 51% వరకు పనులు పూర్తయ్యాయి. దీనికోసం ఇప్పటి వరకు దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా పనులు కొద్దిగా స్లోగా జరగటం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పనులు సరిగా జాక వేగవంతం కావాల్సినటువంటి ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు కూడా నత్తనడుపులు నడవడం వల్ల ప్రభుత్వానికి ఇటు అందరికీ కూడా నష్టం జరగడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు మిగిలిన పనులను వేగవంతం చేయడంపై అధికారులు కూడా అందరూ కూడా సూచనలు, సలహాలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రామనారాయణ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు, సిఇఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా చర్చ చేసుకుని దాదాపు 2-3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. పెండింగ్ పనులు ఏమున్నాయి, ఏ విధంగా అయితే అనుకున్న సమయానికి చేయొచ్చు అనేటువంటి విషయం మీద కూడా చర్చ జరగడం జరిగింది. వీటన్నిటిని కూడా వేగవంతం చేసి 2025 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చాము. ఆ విధంగా చేయవలసిన బాధ్యత ఏదైతే ఏజెన్సీలు చేస్తా ఉన్నారో వారికి కూడా దిశ చేసి కంప్లీట్ చేయాలి. ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా ఒక టైం టేబుల్ తయారు చేయమని చెప్పి అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. సాధ్యమైన త్వరగా ఈ యొక్క కంప్లీట్ చేసేసి ఈ యొక్క చిరకాల కాల్చేటువంటి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి కోరికతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రివ్యూ చేసుకోవడము, అదేవిధంగా ఇక పెండింగ్లో ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, ల్యాండ్ పెండింగ్లో ఉన్న ఇష్యూస్, వాటన్నిటిని కూడా ఈ యొక్క రివ్యూలో చేసుకొని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాము. వారు కూడా దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ విధంగా భూ యజమానులు కూడా కొంతమందికి రావాల్సినటువంటి వాళ్ళ కాంపెన్సేషన్స్ కావచ్చు, స్థానికంగా ఉండే సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా పెద్దలు రామనారాయణ గారు, ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ చిరకాల కాంక్ష ఉందో అనుకున్న టైంకి చేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా మా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అనుకునే టైంకి ఈ యొక్క సమస్యలు కూడా తీర్చు దాన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రామాయపట్నం చరిత్రలో ఒక మరపురాని రోజు. రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, వారితోటి సెక్రటరీ గారు, సిఇఓ గారు, నెల్లూరు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి అజీజ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ నత్తనడకం నడుస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లా యొక్క ప్రయోజనం పెద్దదిగా ఉండాలి, పేద వర్గాల ప్రజలకి ఒక ఉపాధి అవకాశాలు కలగాలి అనేటువంటిది ఆయన ఆలోచన. కానీ ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, రివ్యూ చేసినప్పుడు 51% పనులు పూర్తయ్యాయి. 2005 జూన్ నాటికి ప్రతిమా 50% పనులు కూడా పూర్తి చేయాలనేది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. మరొక విశేషం ఏంటంటే మంత్రి గారు ఇవాళ రివ్యూ చేస్తూ ఒక విషయం అధికారులకు సూచన ఇచ్చారు. ప్రతి మాసం కూడా దీని ప్రోగ్రెస్ని మేము రికార్డ్ చేస్తాము, రివ్యూ చేస్తాము. ప్రతి మాసం మీరు ఏ మేరకు ఈ యొక్క డెవలప్మెంట్ జరిగింది, ప్రోగ్రెస్ జరిగిందో మాకు రిపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే ప్రోగ్రెస్లో తేడా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పిన్ పాయింట్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు నిర్వహణ పట్ల, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా సోదర మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారికి ఎంత ఉందో దాన్ని బట్టే అర్థమవుతుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఇది ఒక
గొప్ప అనుభూతి మా అందరికి కూడా. ఒకే రోజు 3 మేజర్ ప్రాజెక్టుల గురించి రివ్యూ చేయడం, దీన్ని వెంటనే పూర్తి చేయాలనేటువంటి సంకల్పం, ఇవన్నీ కావలి నియోజకవర్గంలో ఉన్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి అలాగే దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా, దాన్ని చూసుకొని మళ్ళీ ఇప్పుడు రామాయపట్నంకి వచ్చాం. రామాయపట్నంలో ఇవాళ ఉన్నటువంటి బర్త్, అది ఎంత లెంగ్త్ ఉంది, నార్త్ సైడ్ రోడ్ ఎంత ఉంది, సౌత్ సైడ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు పోర్టు ప్రారంభించాలన్నా దాదాపు 4 బర్తులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, చేయొచ్చు అనేటువంటి వివరణ అధికారులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొన్ని డ్రెడ్జింగ్ పనులు, కొన్ని కన్స్ట్రక్షన్ పనులు, దీనికి కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ ఇవన్నీ డెవలప్ కావాల్సింది ఉంది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా అభివృద్ధి పరుగులు తీస్తుంది అనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఇవాళ సంబంధిత మంత్రిని నెల్లూరు జిల్లాలో ఉన్న 3 ప్రాజెక్టులని ఒకే రోజు రివ్యూ చేసి సర్వే చేయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చి దీని ద్వారా ఎక్కడైనా భూ సమస్యలు ఉన్నా, రైతుల సమస్యలు ఉన్నా, లబ్ధిదారుల సమస్య ఉన్నా వాటిని పరిష్కరించి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగే ప్రగతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. నేను ఈ సమావేశంలో ఉన్న మీడియా ద్వారా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, గతం గతః. ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఏవైతే ప్రాజెక్టులు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలని చెప్పి ఆయన కన్న కలల్ని నిజం చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ మంచి మంత్రివర్గాన్ని కూర్పు చేసుకున్నారు. కాబట్టి అందరికీ శ్రద్ధ ఉంది. మన జిల్లాలో ప్రధానమైనటువంటి జువ్వలదిన్నె, రామాయపట్నం, దగదర్తి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మరొక సంవత్సరం లోపల జువ్వలదిన్నె కానీ, రామాయపట్నం కానీ, ఆ తర్వాత మరొక 6 మాసాలు ఎంత పడుతుంది మన ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇదేదో చంద్రబాబు నాయుడు కోసమో లేకుంటే మరొక మీ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోసమో కాదు. ఈ జిల్లా ప్రజలకి, రేపటి తరానికి, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి జీవనోపాధి కావాలి, మంచి ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళకి మంచి పెట్టుబడులు రావాలి, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తే మన బిడ్డలకి మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలగాలి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చొరవ తీసుకొని ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు అందరికీ తెలుసు. దాదాపు 4,700 కోట్లు ఒక్క రామాయపట్నం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇవాళ ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వలేమని చెప్పారు మమ్మల్ని, నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేరు అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం. నిన్ననే 2వ నెల ఆగస్టు 1వ తారీఖుకి 98-99% పెంచినటువంటి పెన్షన్లని పేద వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయల పైచలకు ఖర్చు చేసింది. ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు ప్రభుత్వ అధికారులకి ఎప్పటికప్పుడు నెల వాళ్ళకి అందేటట్లు చర్యలు తీసుకుంటా ఉంది. మరి ఏదీ లేదు, ఏదీ చేయలేమన్నటువంటి గత పాలన కేవలం అప్పుల ఊబిలో ముంచేసిపోయింది ఈ ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రాన్ని కూడా దాదాపు 11-12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినటువంటి పెద్ద మనుషులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనని, ఎన్డీఏ కూటమిని ఎగతాళి చేసేటువంటి పరిస్థితి. మా పద్ధతిలో చేయకపోతే పెన్షన్లే ఇవ్వలేరు అన్నారు. ఇవాళ ఇక్కడే ఉన్నారు మా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు. నిన్న 98% పూర్తి చేసి ఇవాళ మళ్ళీ మా రివ్యూకి వచ్చారు.
మరి ఇవంతా కూడా సచివాలయ అధికారులు, మండల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయాలు, వీళ్ళలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల చేతనే గతంలో కన్నా మిన్నగా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఉదయం 6 గంటల కంటే 5 గంటలకే వెళ్ళారు. సాయంత్రం 6 గంటల లోపల 98% పూర్తి చేసుకొని తిరిగి రావడం జరిగింది. 1-2 ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇవాళ ఉదయం పూర్తి చేసి ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చెయ్యాలన్నటువంటి సంకల్పం ఉంది, చేయగలగనేటువంటి ఒక చిత్తశుద్ధి ఉంది. అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అంటుంటారు, చిత్తశుద్ధితో మంచి సంకల్పంతో మనం ఏ పని మొదలుపెట్టినా ప్రజలు హర్షిస్తారు. మనం సంక్షేమంలో ఏ రోజు కూడా వెనకబడం, తప్పనిసరిగా పేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. ఇవాళ అభివృద్ధి విషయంలో కూడా మీరు చూడండి, ఇదంతా అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎవరి కోసం చేస్తున్నాం? ఏమన్నా జనార్దన్ రెడ్డి గారు షిప్లు వేసుకొని తిరుగుతాడా? నేను షిప్పుల్లో తిరుగుతాను. ఇవాళ ఈ యొక్క రామాయపట్నం పోర్ట్ వచ్చిందంటే, అదేవిధంగా మనకి జువలదిన ఫిషింగ్ హార్బర్ వచ్చినా, మనకి ఎయిర్పోర్ట్ వస్తే, కమర్షియల్ ఎయిర్పోర్ట్ వస్తే అనేక దేశాలకి ఎగుమతులు దిగుమతులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలో ఎవరి బిడ్డలు చేస్తారు? ఎవరి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది. ఆలోచించండి. కాబట్టి ఈ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమదృష్టితో చూస్తూ ఇవాళ మేము ముందుకు సాగుతున్నాం. మీ అందరి సహకారం, సహాయం అందించండి. తప్పనిసరిగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, భూసేకరణ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ. వాటన్నిటికీ ఇప్పటికే మంత్రి గారు, కలెక్టర్ గారికి, మీ సబ్ కలెక్టర్ గారికి కొన్ని సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అవసరమైతే మళ్ళీ 1 మాసం తర్వాత మంత్రి గారే స్వయంగా వచ్చారు. మేమందరం కూడా ఉండి ఇంకా అప్పటికే పరిష్కారం కాని విషయాలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మా ఆలోచన అంతా ఒకటే, నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి. నెల్లూరు జిల్లా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పటంలో మనం కూడా చరిత్రలో నిలిచిపోవాలి అనేది మా అందరి కోరిక. కాబట్టి మీరు అందరూ సహకరించి, మరీ ముఖ్యంగా మీడియా వాళ్ళని నేను కోరేది, ఎక్కువ అసంతృప్తి వచ్చేది మీడియా ద్వారానే. ఒక్కొక్కసారి రోడ్లు లేదంటారు, ఒక్కొక్కసారి గుంటలు పడ్డాయంటారు, ఒక్కొక్కసారి కరెంట్ లేదు ఇక్కడ అంటారు, మంచినీళ్ళు రాలేదంటారు. ఇవన్నీ సహజంగా ఒక పూర్తి నిర్మాణం జరిగేటప్పుడు సహజ సిద్ధంగా వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు. వాటిని మీరు పెద్దవి చేసి భూతద్దాల్లో చూపించవచ్చు. ఈ ప్రాంత ప్రజానీకం ధైర్యంగా ఉంది. మీ మీడియా రిపోర్ట్ల వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది వదిలిపెట్టి మీరు కూడా సహాయపడండి. ఈ పోర్టు త్వరగా పూర్తి కావాలని మీరు కూడా ఆకాంక్షించండి. మీరు కూడా మాకు తోడుగా నడవండి అని మీడియా మిత్రులను కూడా కోరుకుంటూ, అధికారులు, మేము అందరం కలిసి ఇందులో పాల్గొంటున్నాం. ఈరోజు మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉండేటువంటి పోర్టులో అదృష్ట భాగంగా యంగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. జేసీ గారు, సిఇఓ గారు, కలెక్టర్ గారు, అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఇక సెక్రటరీ గారు అయినటువంటి సురేష్ గారు రావడం కూడా నా అదృష్టం. ఎందుకంటే అధికారులు, అటు ప్రజలు అందరం కలిసి చేస్తేనే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు పోవాలంటే అందరి సందర్భంతో మాకంటే ఇంకొకటి ఇంట్రెస్ట్గా వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వంలో చేయాలి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో యంగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఒక అనుభవం గల కలెక్టరు, అటు యంగ్ ఆఫీసర్లు, ఎందుకంటే వారికి చేయాలనే తపన ఉంటుంది. ముఖ్యంగా సిఇఓ గారికి కూడా సపరేట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఈ ప్రాజెక్టుల గురించి కూడా వేయడం జరిగింది. సీనియర్ ఆఫీసర్ అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారు కూడా మాకు వారి యొక్క సలహాలు, సూచనలు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు ఆఫీసరు, వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఇక్కడ రామాయపట్నం పోర్ట్కి సంబంధించిన పని పరిశీలించిన తర్వాత గౌరవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఆర్ఆండ్బి మినిస్టర్ గారు, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు పెద్దలు మీతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. వారిద్దరూ చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి
ఆలోచన చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ తీసుకురావాలనేది ప్రజాప్రతినిధులుగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. చాలా వరకు దీనిలో ప్రోగ్రెస్ జరిగినప్పటికీ కూడా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ట్రాక్కి తీసుకువచ్చి త్వరితగతిలోనే అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ఈ పనులన్నీ కూడా వెంటనే ఇందాక చెప్పినట్టుగానే 1 సంవత్సరం, 1.5 సంవత్సరం, 2 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ఇవన్నీ కూడా ప్రజల అందుబాటులో పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి మనం అందరూ కూడా ముఖ్యమంత్రి గారు, అలాగే సీనియర్ మంత్రులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో సహకరించి అందరూ ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మేము అధికారులందరూ కూడా కట్టుబడి పనిచేస్తామని మేమందరూ కూడా ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు కూడా దీనిలో ఈ ఇష్యూలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి గారితో డిస్కస్ చేశారు. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అది ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, లేకపోతే కొంత నష్టపరిహార విషయం కావచ్చు, పనికి సంబంధించిన విషయం కావచ్చు. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పరిశీలించి రెగ్యులర్గా మేము రివ్యూ చేసుకుని అవన్నీ కూడా పరిష్కారం చేసుకుని మినిస్టర్స్ చెప్పినట్టుగా సకాలంలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 43 ఎకరం పక్కనే ఊరి పేరు మళ్ళీ మోచర్ల గ్రామంలో జరుగుతుంది. దానిలో చిన్న కొంత భూమికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంది. అది కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. త్వరలోనే పరిష్కారం చేసుకుని అది కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన వాళ్ళని 2022తో ఆపేశారు సార్. తర్వాత 3 ఇయర్స్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఏమన్నా మళ్ళీ మనం అవన్నీ కూడా చట్ట ప్రకారం ఏ రోజు అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినాయో ఆ రోజు 18 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పెద్దలుగా భావించి వాళ్ళకి R&R ప్యాకేజీలు ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని ఆ ఒక కుటుంబ భాగంగానే తీసుకోవడం జరుగుతుంది. అది మనం ఇప్పుడు మార్చే అవకాశం ఉండదండి. బాగు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని తక్కువ చేసి మళ్ళా లోకల్ పోర్టుగా దాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీ శ్రద్ధ ఉందో మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం కూడా. 45 రోజులు 50 రోజులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ కూడా రాజకీయ గురువులు అంటే అటువంటి వ్యక్తికి ఈ పోర్టు మంచి రావడం కూడా మా అందరికి కూడా అదృష్టం. అలాగే 4 సార్లు రివ్యూ జరిపి మన రామాయపట్నం పోర్టును త్వరితగతిలో ముందుకు తీసుకొని పోయి ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి మనం అందరం కూడా చూసాం. వర్క్ ప్రోగ్రెస్ కూడా చెప్పారు. అధికారులకి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళు క్లియర్గా చెప్పారు. మంత్లీ రిపోర్టు కంపల్సరీగా ఈ వీక్లో ఏం జరిగింది, ఈ వీక్లో ఏం జరిగిందో కంపల్సరీగా మాకు రిపోర్టు డే రిపోర్ట్ రావాలని చెప్పి అడగడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో ఏవైతే రావూరు, చేవూరు, అలాగే ఇందాక కర్లపాలెం, అలాగే సాలిపేట విలేజ్ రైతులు చిన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్నీ కూడా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళ పరిధిలో ఏవైతే సహాయ సహకారాలు అందించాలో వాటన్నిటికి కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తాం చెప్పినందుకు ముందుగా అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే రావూరు, చేవూరు, రావూరు ప్రాంత రైతులందరూ కూడా ఈ రోజు కూడా అడిగారు. ఆ ప్రాంత రైతులు ఎంతో కొంత మాకు పక్కనే నైబర్ ల్యాండ్ పక్కన 23 లక్షలు ఇస్తున్నారు, మాకు 16 లక్షలు వస్తున్నాయి, దానికి న్యాయం చేయాలని నేను అందరినీ అధికారులను కూడా అడిగాను. మంత్రివర్యులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం హెల్ప్ చేయగలుగుతామో తప్పనిసరిగా వాటిని రేట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి రైతుల తరఫున, ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కందుకూరు నియోజకవర్గం ఒక మంచి పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు పోతున్నందుకు, దానికి సహకరిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో అలాగే నెల్లూరు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 55 రోజుల్లో మన ప్రాంతానికి 2 మంత్రులు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా, మేము జూనియర్గా ఎమ్మెల్యే అయ్యాం, మీరందరూ కూడా మా ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి, మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతులందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.